మనందరి కాలువ శ్రీనివాసులు గారిని 43,000 మెజారిటీతో గెలిపిస్తాం జరిగింది. కొంత పేరు చెప్పే దాంట్లో ఇబ్బంది పడుతున్నా, ఎందుకంటే మొన్న జరిగిన బడ్జెట్ సెషన్లో కుటుంబ సభ్యులందరితో కలిసికట్టుగా భోజనం పెట్టా. మనోడు వచ్చాడు, మనోడు తాత 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 అన్నాడు. నేను అడిగా కాలువని, అన్న మొదటి పదం తాతనే వచ్చిందా అని అడిగా. మావాడికి తాతే వచ్చిందని. అప్పటి నుంచి ఎప్పుడు కంపడినా తాతనే అన్న. అందుకే కొంచెం పేరు దగ్గర తడబడ్డాయి ఈరోజు. అంటే ఒక పట్టుదలతో, ఒక క్రమశిక్షణతో నాయకత్వం మన అందరికీ అందించిన వ్యక్తి మన కాలువ గారు. ఆయన ఎప్పుడు నియోజకవర్గ అభివృద్ధి గురించే మనసులో పెట్టుకున్న వ్యక్తి. ఈరోజు మనం చూస్తున్నాం, ఎల్నీనో ఉంది, ప్రపంచం మొత్తం వర్షపాతం చాలా తక్కువ ఉంది. దాంట్లో భాగంగా మన భారతదేశంలో కూడా వర్షాలు తక్కువ ఉన్నాయి, ప్రత్యేకంగా మన రాష్ట్రంలో కూడా తక్కువనే. దారి పొడుగున కేశవ్ గారు కానీ కాలువన్న కానీ ఎలా నీళ్ళు తీసుకురావాలి, ప్రజలకు ముందర తాగునీరు ఎలా అందించాలి, దాని తర్వాత సాగునీరు ఎలా అందించాలని అహర్నిశలు నాతో చర్చించారు. అంతేకాదు సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్లో ఏమేమి ఉన్నాయి, ఎట్లా లింకప్ చేస్తే బాగుంటుంది, మిగిలిన జలాలు ఎలా తీసుకొస్తే బాగుంటుందని అహర్నిశలు నియోజకవర్గం గురించి ఆలోచించే వ్యక్తి మన నాయకుడు కాలువ శ్రీనివాస్ గారు. శాసనసభలో కూడా ఎప్పుడు నాతో కూర్చున్నప్పుడు నియోజకవర్గంకి ఇది చేయండి, ఈ ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయని అహర్నిశలు నాతో పోరాడే వ్యక్తి కాలువ గారు. అంటే ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందని పొద్దునైనా మధ్యాహ్నమైనా రాత్రైనా ఆలోచించే వ్యక్తి మన నాయకుడు కాలువ శ్రీనివాస్ గారు. ఉమ్మడి అనంతపూర్ జిల్లా తెలుగుదేశం పార్టీకే ఒక కంచుకోట. మా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించారు, దీవించారు. విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారికి శాసనసభకు పంపించిన గొప్ప నేల ఉమ్మడి అనంతపూర్ జిల్లా. మా మామ హరిమాయని శాసనసభకు కూడా పంపించిన గొప్ప జిల్లా అనంతపూర్ జిల్లా. ఇంకొక మామ కూతురిచ్చిన మామ మీ అందరికీ బాలయ్య, నా ఒక్కడికే ముద్దల మావయ్యని కూడా 3 సార్లు శాసనసభకి పంపించిన గొప్ప నేల అనంతపూర్ నేల. సో అది జీవితాంతం మేము గుర్తుపెట్టుకుంటాం. అహర్నిశలు మీకోసం కష్టపడతాం. ఎంత చేసినా తక్కువని ఈ సభాముఖంగా అనంతపూర్ జిల్లాకి నేను తెలియజేస్తున్నా. 2014 నుంచి 19 వరకు కరువు నేలపై కారులు తయారు చేసే పరిశ్రమ తీసుకొచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది. ఈరోజు ఏకంగా ఫైటర్ జెట్లు కూడా తయారు చేసే సంస్థలు ఒక అనంతపూర్ జిల్లాకే సొంతమైంది. ఈరోజు నేను వచ్చినప్పుడు కూడా ఒక పక్కన విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ కూడా తీసుకొస్తాం జరిగింది. కేవలం విండ్ మిల్ ఇక్కడ పెడతాం కాదు, ఏకంగా విండ్ మిల్ తయారు చేసే పరిశ్రమలు కూడా అనంతపూర్ జిల్లాకే సొంతం చేస్తాం జరిగింది. వేదికమైన పెద్దలు ఎవరు, కేశవ్ గారు, మా ఉర్వకొండలోనే తయారవుతున్నాయని పొద్దు నుంచి రాత్రి ఊదర కొడుతున్నాడు. అబ్బా, నేను రాసా విండ్ మిల్ పైన ఇంజనీర్డ్ ఇన్ ఇండియా, అంటే ఇంజనీరింగ్ భారతదేశంలో జరిగింది, మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే తయారీ ఆంధ్రప్రదేశ్లో జరిగిందని రాస్తే దాని పక్కన డాట్ 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 పెట్టి మేడ్ ఇన్ ఉర్వకొండ అని రాశారు కేశవ్ గారు. అంటే మన శాసనసభ్యుల్లో ఎలాంటి పోటీ ఉందో ఇదొక ఉదాహరణ. అందరి లక్ష్యం ఒకటే, నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలి. నిరుద్యోగ యువతి యువకులకి
వాళ్ళ నియోజకవర్గాల్లోని ఉద్యోగాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో శాసనసభ్యులందరూ ఈరోజు పనిచేస్తాం జరుగుతుంది. ఇక్కడున్న కార్యకర్తలందరూ ఒక విషయం గమనించమంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మన పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆయన ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ఏ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ప్రారంభించినా దాని తర్వాత కలిసేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఇలాంటి కార్యక్రమం పెట్టుకుంటారు. కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడిన తర్వాత ప్రతి కార్యకర్తతో ఫోటో దిగిన తర్వాతనే తిరిగి అమరావతికి ప్రయాణం చేస్తున్నారు. దాని వెనకాల 2025 మహానాడులో మనం ప్రకటించుకున్న 6 శాసనాలు ఒక శాసనం, అదే కార్యకర్త మా అధినేత అని. పార్టీ ఆవిర్భావం రోజు వేదికమైన మన జాతీయ అధ్యక్షుడు గారి పక్కన కష్టపడిన కార్యకర్తలు కూర్చున్నారు. వేదిక ముందల కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూర్చున్నారు. ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్తున్నానంటే, అహర్నిశలు పనిచేసే కార్యకర్తలు, కష్టపడే కార్యకర్తలు వెతుక్కుంటూ వచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. మనందరం చూసాం 2019 నుంచి 24 వరకు ఎంత ఇబ్బంది పడ్డాము. ఒక అంజిరెడ్డి తాతని చూసాం. గుర్తున్నాడా అంజిరెడ్డి తాత? తొడగొట్టి మీసాలు మెలేసి రా బిడ్డ రా అని పుంగనూరులో పసుపు జెండా ఎగిరేసిన వ్యక్తి. ఒక మంజుల గారు, ఒక చెన్నుపాటి గాంధీ గారు, అంతెందుకు తోట చంద్రయ్య గారు మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై కొట్టు వదిలేస్తానంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు అని చెప్పి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి తోట చంద్ర గారు. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, వేదిక మీద ఉన్న కేశవ్ గారు నేను కలిసి ఏకంగా చట్టాల్ని సవరించి హౌస్కి తీసుకెళ్ళి ఆ హౌస్లో పాస్ చేసి ఏకంగా కౌన్సిల్ తీసుకెళ్ళాం. కౌన్సిల్లో ఉన్నారు కదా దొంగ పార్టీ, గొడ్డలి పార్టీ, వాళ్ళు అడ్డుపడ్డారు. మేము స్ట్రాటజీ చేసి బిల్ పాస్ చేయించాం. ఆ బిల్లు ఏముందో తెలుసా? తోట చంద్ర కొడుక్కి శాశ్వతంగా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇది జరగల. అది మాకు కార్యకర్తల పట్ల ఉన్న కమిట్మెంట్. ఎందుకంటే మేము చూసాం, పార్టీ కోసం నమ్ముకున్న సిద్ధాంతాల కోసం చనిపోయిన వ్యక్తి తోట చంద్రయ్య గారు. అందుకే నిలబడ్డాం, అందుకే పోరాడం. 1 కాదు 2 సంవత్సరాలు పట్టినా చివరికి శాశ్వత ఉద్యోగం ఈరోజు మన పార్టీ అతనికి అందిస్తాం జరిగింది.